ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఎన్ని రోజులు చదివిందంతా ఒక ఎత్తు, ఈ పరీక్షల సమయంలో చదివేది మరో ఎత్తు. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు షురవుతున్నాయి. మరి పరీక్షలు అంటే అందరికీ కొద్దో గొప్ప భయం ఉంటుంది. అందులోనూ గణిత శాస్త్రం అంటే ఇంకా భయం ఉంటుంది చాలామందికి. ఆ భయాన్ని తొలగించేసుకొని గణిత శాస్త్రంలా ఎలా మనం చదువుకోవాలి, ఆ పేపర్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చదివితే మంచి మార్కులని మనము పొందగలుగుతాము, దీని గురించి ఇయలిందాం. 10వ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో 10వ తరగతి గణిత శాస్త్రం ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ పాఠశాల నంబర్ 2 గణిత ఉపాధ్యాయుడు కె మహేందర్ రెడ్డి విశ్లేషణ విందాం. మనకు మార్చ్ 21 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి గణితం పరీక్షలో మంచి మార్కులు సాధించడం ఎలాగో ఒకసారి వివరించబోతాను. మరి ఈ సంవత్సరం ACA1 కానీ గ్రాండ్ టెస్ట్ కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసిన ప్యాటర్న్లోనే మనకు ఈసారి వార్షిక పరీక్షల పేపర్ ఉండబోతా ఉంది. పేపర్లో ఎలాంటి మార్పులు లేవు, కానీ గత సంవత్సరం జీపీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనకు 80 మార్కులకు పేపర్ ఉంటుంది, 80 మార్కులకు మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. అదొక్కటే తేడా. అదేవిధంగా మరి పరీక్షాపత్రం ఒకసారి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూసినట్టయితే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బి 20 మార్కులు. పార్ట్ ఏలో మనకు 3 విభాగాలు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో 6 ప్రశ్నలు ఉంటాయి. 6 ప్రశ్నలకు 6 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, 6 రెంట్ల 12 మార్కులు. అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నలకు కూడా సొల్యూషన్స్ రాయాలి. వీటికి ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది. మొత్తం 24 మార్కులు ఉంటాయి ఈ విభాగంలో. సెక్షన్ 3లో మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. దానికి గాను మీరు 4 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఈ 4 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు 6 మార్కులు, 6 4 24. ఈ విధంగా 60 మార్కులు పార్ట్ ఏ ఉంటుంది. తర్వాత చివరి హాఫ్ అన్ అవర్లో పార్ట్ బి ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ బి 20 మార్కులకు గాను ఉంటుంది. మొత్తం 80 మార్కులు ఉంటాయి. మనకు ఈ విద్యా సంవత్సరం చదివినటువంటి అభ్యాసం సంబంధించి మొత్తం కూడా ఈ పరీక్షలో మీ ప్రతిభను తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్లో చాలా సులువుగా మంచి మార్కులు ఏ విధంగా సాధించాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రశ్నాపత్రం అనేటువంటిది మనం బ్లూ ప్రింట్ చూసినట్టయితే 5 విద్యా ప్రమాణాలతో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటగా సమస్య సాధన, దీనికి 40% ఉంటుంది. 40% అంటే మనకు 39 మార్కులు మేజర్గా ఈ సమస్య సాధన నుంచి రావడం జరుగుతుంది. దాని తర్వాత కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, రీజనింగ్ అండ్ ప్రూఫ్, దీనికి గాను వెయిటేజ్ 20% ఉంటుంది. ఈ విభాగంలో 18 మార్కులకు విద్యా ప్రమాణం సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తపరచడం, ఇది 10% వెయిటేజ్ ఉంటుంది. దీనికి గాను 9 మార్కులు ఉంటాయి. అదేవిధంగా అనుసంధానం, దీనికి 15% వెయిటేజ్ ఉంటుంది. 14 మార్కులు కేటాయించబడతాయి. అదేవిధంగా దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, ఈ సామర్థ్యానికి మనకు 15% అంటే 14 మార్కులు కేటాయించబడతాయి. అయితే ఈ విద్యా ప్రమాణాలతో కూడినటువంటి ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ కాన్సెప్ట్ మనం వదలకుండా మంచి ప్రాక్టీస్ చేసినట్టయితే సులువుగా 80కి 80 మార్కులు సాధించవచ్చు. దీంట్లో ఏ చాప్టర్కు వెయిటేజ్ తక్కువ, ఈ చాప్టర్కు వెయిటేజ్ తక్కువ అనేది ఉండదు. ప్రతి చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు 80కి 80 మార్కులు రావాలనే విద్యార్థులు పార్ట్ బి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 30 నిమిషాలు టైం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రాబ్లం చాలా చక్కగా చేసినట్టయితే మీరు సులువుగా 80 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాప్టర్ల వారీగా ఒకసారి చూసుకున్నట్టయితే కనీసం మేము పాస్ మార్కులు రావాలి. ఎలా అంటే ముఖ్యంగా కొన్ని చాప్టర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు సులువుగా 28 మార్కులు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి కాను మనకు సాంఖ్యక శాస్త్రం ఒక మంచి అధ్యాయం. దీంట్లో అంకగణిత సగటు, మధ్యగతం, బాహుళకం, వీటికి సంబంధించిన ఒక సమస్య తప్పనిసరిగా వస్తుంది. అదేవిధంగా ఈ సాంఖ్యక శాస్త్రంలోని ఒక గ్రాఫ్, అదేవిధంగా బహుపదుల అధ్యాయంలో కూడా ఒక గ్రాఫ్ అనేది ఒక రేఖాచిత్రం, వర్గ బహుపది ఇవ్వడం జరుగుతుంది. దానికని రేఖాచిత్రం గీసి శూన్యాలను కనుక్కోవడం ప్రశ్న చాలాసార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ సమస్యను మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సరూప త్రిభుజాలు,
వృత్తానికి స్పర్శరేఖ ఛేదన రేఖకు సంబంధించి కూడా మనకు 2 నిర్మాణాలు ఉంటాయి. వాటిని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే, అదేవిధంగా ఒకే ఒక సూత్రంతో ఉన్నటువంటి చాప్టరు సంభావ్యత. సంభావ్యత అంటే అనుకూల పర్యావసానాల సంఖ్య బై మొత్తం పర్యావసానాల సంఖ్య అనే ఒక సూత్రంతోనే ఈ చాప్టర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు డైస్కి సంబంధించి కానీ, కాయిన్కి సంబంధించి కానీ, ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించిన కానీ ఈ సమస్యలు మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా మన కనీసం 28 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మనకిక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాల్లో ఒక కనెక్షన్ అనేటువంటి సమస్య ఒక్కటే విద్యా ప్రమాణంతో కూడినటువంటి ప్రాబ్లమ్స్ కొంత క్లిష్టంగా ఉంటాయి. అంటే కనెక్షన్ మీన్స్ వ్యక్తపరచడం. ఒక చాప్టర్లో ఉన్నటువంటి అంశాన్ని మరో చాప్టర్తో అనుసంధానం చేయడం. మనము ప్రీ ఫైనల్ పరీక్షలో ఒకసారి చూసినట్టయితే sin 0 degrees cos 0 degrees శూన్యాలుగా గల వర్గ బహుపదిని కనుగొను అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ sin 0 cos 0 అనేటువంటిది మనకు త్రికోణమితికి సంబంధించి దాన్ని వర్గ సమీకరణం కనుగొనడం అంటే వర్గ సమీకరణాలు చాప్టర్తో అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేసినట్టయితే మీకు సులువుగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యా ప్రమాణాల్లో మనం కమ్యూనికేషన్స్ అన్నాం. ఇక్కడ కమ్యూనికేషన్స్ అంటే వ్యక్తపరచడము సంబంధించిన ప్రశ్న చూసినట్టయితే మరి మధ్యగతానికి సంబంధించిన సూత్రం రాసి దాంట్లో పదాలను వివరించము. ఈ విధంగా ఏదైనా ఒక సూత్రము మన సాంఖ్యక శాస్త్రంలో కానీ, అదేవిధంగా క్షేత్రగణితకు సంబంధించి క్షేత్రగణితంలో స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళంకి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు నేర్చుకొని వాటిలోని పదాలను కూడా వివరించడం అడగొచ్చు. అదేవిధంగా సమితులు అధ్యాయంలో ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడం, సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోకి మార్చమని అడగవచ్చు. అదేవిధంగా జాబితా రూపం నుంచి సమితి నిర్మాణ రూపంలో అడగమనే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మినిమం ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి మనకున్నటువంటి విద్యా ప్రమాణంకు వెయిటేజ్ వచ్చి 10% ఉన్నది. అంటే 9 మార్కులు సాధించడం చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా మనము వాస్తవ సంఖ్యలకు సంబంధించి కరణీయ సంఖ్య అని చూపడం 3 రకాల పద్ధతులు ఉన్నాయి. √2 కరణీయ సంఖ్య అని చూపడం, 2 + √3 కరణీయ సంఖ్య అని చూపడం, అదేవిధంగా √2 + √3 కరణీయ. ఈ 3 రకాల సమస్యల్లో ఖచ్చితంగా ఒక సమస్య వస్తుంది. కాబట్టి విద్యార్థులు దీనిపైన దృష్టి పెట్టినట్టయితే సులువుగా మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు జత అధ్యాయంలో మనకు అక్కడ సంగత సమీకరణాలు, అసంగత సమీకరణాలకు సంబంధించి ఆ రేఖీయ సమీకరణాలను ఏ విధంగా సాధన చేయాలి ఆ పద్ధతులపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా మనకు వర్గ సమీకరణాల్లో కేవలం అక్కడ వర్గ సమీకరణాల్లో వ్యక్తపరచడం సమస్య వచ్చినట్టయితే రాతపూర్వకంగా ఉన్నటువంటి ప్రశ్నను మనం రేఖీయ సమీకరణాలు రాసి మళ్ళీ దాన్ని సాధన చేయమని అడగొచ్చు. అదేవిధంగా శ్రేణులు అధ్యాయం చూసినట్టయితే చాలా సులువైన చాప్టర్ మనకు శ్రేణులు. ఇక్కడ 2 మాత్రమే మనకు శ్రేణులు ఉన్నాయి, అంకశ్రేణి, గుణశ్రేణి. ఈ అంకశ్రేణి, గుణశ్రేణికి సంబంధించి ఎన్నవ పదము అడగొచ్చు. అదేవిధంగా ఎన్ పదాల మొత్తము. ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా చూసినట్టయితే మన గణితములో ఎక్కువగా సంఖ్యాభావన, అదేవిధంగా ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు వీటిపైన పూర్తి అవగాహన ఉన్నట్టయితే చాలా సులువుగా మన గణితంలో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖ ఛేదన రేఖలో నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్షేత్రగణితానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జామితీయ ఆకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదానికంటే ఎక్కువ ఆకారంలో ఉన్నటువంటి వాటిపైన ప్రశ్న అడగడం జరుగుతుంది. అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాలు. ఈ త్రికోణమితిలో మరి టేబుల్ మనం ఏదైతే కోణాలు 0 degrees, 30 degrees, 60 degrees, 45 degrees, 90 degrees ఈ కోణాలకు సంబంధించి త్రికోణమితి నిష్పత్తులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాల్లో మనకు ఈ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్లో త్రికోణమితి అనువర్తనాలకు సంబంధించి ఒక ప్రశ్న పటం వేయమని అవకాశం ఉంటుంది. అక్కడ పటం వేసేటప్పుడు జాగ్రత్తగా కేవలం పటం మాత్రమే వేయాలి. పటం వేయడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి టవర్ కానీ, టెంపుల్ కానీ, అదేవిధంగా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏది అక్కడ పరిశీలకుడు ఎక్కడ ఉన్నాడు, కోణం ఎన్ని డిగ్రీల కోణం ఉంది, ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రాఫ్ కానీ మీరు నిర్మాణాలు వేసేటప్పుడు కూడా
చక్కగా పెన్సిల్తో వేసేటప్పుడు చిత్తుపటం వేయాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా రాయాల్సి ఉంటుంది. పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినరు తప్పనిసరిగా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఫాలో అవుతారు కాబట్టి అక్కడ మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ స్టెప్కి ఇన్ని మార్కులు వేయాలి, ఈ స్టెప్కి ఇన్ని మార్కులు వేయాలి, సూత్రం రాస్తే ఇన్ని మార్కులు వేయాలి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు సమస్య సాధన చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ రాయాలి. అక్కడ ఉపయోగిస్తున్నటువంటి సూత్రాన్ని కూడా హైలైట్ చేయాలి, ప్రతిదీ కూడా హైలైట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు సాంఖ్యక శాస్త్రంలో అంకగణితపు సగటు 3 పద్ధతులు ఉన్నాయి. మనం అంకగణితపు సగటు కనుగొను ఒక టేబుల్ ఇచ్చి పౌనఃపున్య విభాజనమునకు అంకగణితపు సగటు కనుగొనుము అని ఇచ్చినప్పుడు మీరు ఏదైనా పద్ధతి ఉపయోగించవచ్చు. అక్కడ స్పెసిఫిక్గా పద్ధతి అడిగినప్పుడు మాత్రమే ఆ పద్ధతితో చేయాలి. మీకు ఈ సులువుగా వచ్చినప్పుడు ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించవచ్చు. అదేవిధంగా విచలన పద్ధతి కానీ సంక్షిప్త విచలన పద్ధతి మీకు సులువు ఏదనిపిస్తే అది చేయండి. అదేవిధంగా మధ్యగతం కానీ బాహుళకం కానీ సూత్రం రాసిన తర్వాత ఆ సూత్రంలోని పదాలను తప్పనిసరిగా వివరిస్తూ వాటికి సంబంధించిన విలువలు రాయండి. నెక్స్ట్ సంభావ్యతకు సంబంధించి ఈ సంభావ్యతలో మనకు 4 రకాల సమస్యలు ఉన్నాయి. పాచికకు సంబంధించి, అదేవిధంగా కాయిన్కి సంబంధించి, అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ కానీ స్పిన్నర్ కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు 100 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని, అదేవిధంగా సంయుక్త సంఖ్యలు ఎన్ని. మొన్న చూసినట్టయితే గ్రాండ్ టెస్ట్లో మనకు 5 నుండి 70 నంబర్స్ ఉన్నటువంటి దాంట్లో మీరు చూసినట్టయితే 2 అంకెల సంఖ్య కానీ, అదేవిధంగా ప్రధాన సంఖ్యల సంఖ్య కానీ, సంయుక్త సంఖ్య కానీ అడగడం సందర్భం మనం చూసాం. కాబట్టి మనం ఇక్కడ ప్రతి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము వాస్తవ సంఖ్యలు చాప్టర్లో మనము సంవర్గమానాలు కాన్సెప్ట్ చూసాం. సంవర్గమానాల్లో కనీసం ఒక 7-8 ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీరు ఈ విద్యా సంవత్సరంలో అభ్యాసం చేసినటువంటి సమస్యలను చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మిగతా సమయంలో ఇక కొత్త లెక్కలు ఏవి కూడా ఇవి ప్రాక్టీస్ చేయకుండా చేసినటువంటి సమస్యల్ని మరొకసారి ఇంపార్టెంట్గా తరచుగా వస్తున్నటువంటి మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ని ప్రిపరేషన్ మళ్ళీ పునరభ్యాసం చేసినట్టయితే సులువుగా మీకు 80 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి టెన్షన్కు లోను కాకుండా మనకిచ్చినటువంటి టైంను సద్వినియోగం చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తగినంత వాటర్ తీసుకుంటూ అదేవిధంగా ఈ ప్రిపరేషన్లో పరీక్ష రాసేటప్పుడు మీ చిత్తు పనిని రఫ్ వర్క్ క్వశ్చన్ పేపర్ మీద ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మెయిన్ ఆన్సర్ షీట్ పైన మీరు రైట్ కార్నర్లో కానీ ఒక పేపర్లో బ్యాక్ సైడ్ రఫ్ వర్క్ అని తప్పనిసరిగా అక్కడే రాయాలి. క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి సాధన చేయకూడదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పాస్ కావడం సులువు. ముఖ్యమైన చాప్టర్స్ ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినటువంటి సాంఖ్యక శాస్త్రం కానీ, సంభావ్యత కానీ, శ్రేణులు కానీ, అదేవిధంగా స్వరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖ, ఛేదన రేఖ సంబంధించిన నిర్మాణాలు కానీ, బహుపదుల్లో రేఖాచిత్రం కానీ ఇవి చూసుకున్నట్టయితే మినిమం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్కు లోను కాకుండా మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికీ. 10వ తరగతికి బదులంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో 10వ తరగతి గణిత శాస్త్రం ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ పాఠశాల నంబర్ 2 గణిత ఉపాధ్యాయుడు కె మహేందర్ రెడ్డి అందించిన విశ్లేషణ అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.